హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగు అమ్మాయి. ఇదైతే ఇంకొక వంట వీడియో అండి. కొత్త రెసిపీ అంటే సమ్మర్లో అందరికీ తెలిసిందే, చాలామంది చూసుంటారు. ఫ్రూట్ సలాడ్ అనమాట. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను ఈరోజు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందుగా అయితే 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో మనం హాఫ్ గ్లాస్ పాలను పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను పాలు వేడి పెట్టుకున్నాను. పాలు అయితే కాచుకున్నాను. 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిలో వాటర్ అయితే యాడ్ చేయకుండా మంచిగా వాటిని కాగబెట్టుకోవాలండి. ఫస్ట్ అవి కాగే లోపు మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడం, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసుకోవడం, ఇదంతా కూడా ప్రాసెస్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. అలాగే సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా ఫ్రూట్స్ తినేలాగా, అండ్ అలాగే డెజర్ట్ లాగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టపడుకుంటా తింటారనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒకటి దానిమ్మ, అలాగే గ్రేప్స్, ఇంకా కర్బూజా, అలాగే యాపిల్ తీసుకున్నా. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా జీడిపప్పు, ఇంకా కిస్మిస్ తీసుకున్నా. మీ దగ్గర ఉంటే మీరు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి, నేను ఇవే యాడ్ చేసా. ఫ్రూట్స్లో బనానా కూడా యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనైతే బనానా యాడ్ చేయలేదు, బనానాకు బదులు నేను కర్బూజా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పాలు మనకి కాగిపోయాయండి. ఈ గ్యాప్లో మనం ఇందులో అయితే ఇలాచి ఒక 3 యాలకులను అయితే మంచిగా దంచుకొని అందులో వేసుకోవాలి. మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా అరోమా బాగుంటుందని చెప్పి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి అయితే వేసుకున్నాను. అలాగే నా టేస్ట్కి తడపడా నేనైతే 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే మీరు తినేదాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు షుగర్. చిన్నపిల్లలు ఉంటే అంత షుగర్ వేయకండి, అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఫ్రూట్స్ ఇస్తున్నాం కాబట్టి అంత షుగర్ పెట్టడం మంచిది కాదు. సో మాకు చిన్నబాబు ఉన్నాడు కాబట్టి నేనైతే షుగర్ అంతగా వేయలేదు. 3 స్పూన్స్ అయితే సరిపోతుంది 1/2 లీటర్ పాలకి. ఇంకా ఇప్పుడైతే పాలు చూసారా మంచిగా కాగిపోయాయి కదా. ఇలాచీ అండ్ షుగర్ కూడా కరిగిపోయింది. ఇలాచీది అరోమా కూడా అందులోకి దిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ అండ్ పాలు, ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటంటే అసలు అలాగే పెట్టి వదిలేయకూడదు, ఊరికే కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే గిన్నె అడుగంటే అంటే పాలు ఉంటాయి కదా, గిన్నెకి అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు టేస్ట్ అంతా మారిపోతుంది. సో ఇలా కలుపుతూ ఉండండి. పాలు చిన్నగా చిక్కబడుతున్నాయి చూసారా. కొంచెం కొంచెం హీట్ తగిలిన కొద్దీ పాలు చిక్కబడతాయి. కస్టర్డ్ పౌడర్లో ఉన్న మ్యాజిక్కే అది. మనం వేసిన వెంటనే చిక్కబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది. నేను ఆఫ్ చేసుకొని, నేను ఇండక్షన్ మీద చేస్తున్నానండి ప్రాసెస్ అంతా. ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే చల్లారించుకోండి. అంటే మొత్తం కూల్ అయిపోవాలని లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా, పొమోగ్రనేట్, యాపిల్, కర్బూజా అండ్ అలాగే గ్రేప్స్, ఇవన్నీ 1 బై 1 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనమైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఏదైనా డెజర్ట్ కూల్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో అట్లా మనం దీని అయితే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే, ఇంకా ఇప్పుడు కొంచెం పలుచగా ఉందిగా, ఫ్రిడ్జ్లో పెట్టి తీయగానే చిక్కబడిపోద్ది అనమాట. సో అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకి పెట్టండి, మీరు తినండి. హెల్త్కి హెల్త్ అండ్ టేస్ట్కి టేస్ట్, డెజర్ట్ తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా, వీటిని కొన్ని సైడ్కి తీసుకొని ఫ్రూట్స్ ముందు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. బాదం పాలు, మనం ఫలుడా బండి అక్కడిక్కడ బాదం పాలు తాగుతాం కదా, సేమ్ అదే టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మా బాబు, వాడికి ఇప్పుడు 2 ఇయర్స్, వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఎవరైనా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. సో ఇప్పుడైతే నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టడానికి 1/2 అవర్ లేదంటే 1 అవర్ అట్లా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మంచిగా కూల్ అయిపోద్ది. చూసారా ఇంకా గట్టి పడిపోయింది మన ఫ్రూట్ సలాడ్. చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో. అంటే మరీ అంత గట్టిగా కాదు, కొంచెం చిక్కబడిపోయింది అనమాట. ఇప్పుడు మనం తినడానికి రెడీగా ఉంది. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నిటినీ ఫాలో అవ్వండి. సో చూసారు కదా, నేనైతే ఎంత ఈజీగా ఫ్రూట్ సలాడ్ని చేసి చూపించానో. మీరు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు అండ్ ఇంకా మీ పిల్లలు అయితే ఈ సలాడ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.